పూజ చేసే సమయంలో తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అని పండితులు అంటున్నారు. మరి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసం ప్రకారం పూజ చేయడానికి మొదటి నియమం గణపతిని ఆరాధించడం. పూజ చేసే ముందు గణపతిని తలుచుకొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించి పూజ ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా విజయవంతమవుతాయి. పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చుని పూజ చేయాలి. దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు. మట్టి ప్రమిద దీపాన్ని దేవుడి విగ్రహానికి ఎదురుగానే ఉంచాలి. వేరే చోట మాత్రం ఉంచకూడదు. అలాగే సమతూకంగా ఎలాంటి వంకర లేకుండా దీపాన్ని వెలిగించాలి. అలాగే బియ్యం పిండితో చేసిన ప్రమిదతో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పూజ మందిరంలో వినాయకుని చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. పూజ చేస్తున్న సమయంలో మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచాలి. మీ కుడివైపున పూజా సామాగ్రిని ఉంచాలి. గంట మాత్రం ఎడమవైపు ఉండే విధంగా చూసుకోవాలి. పూజ చేసిన తరువాత 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. అప్పుడే మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది. పూజ చేసేటప్పుడు దేవుని పటం ముందు తమలపాకులను సమర్పించాలి. ఇలా చేస్తే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. భగవంతునికి హారతి ఇచ్చిన తర్వాత మనం హారతి తీసుకునేటప్పుడు ఒంటి చేత్తో తీసుకోకూడదు. 2 చేతులతో మాత్రమే హారతిని తీసుకోవాలి. పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చేది. కనుక పువ్వు లేని పూజ పూర్తి కాదని అంటుంటారు. భగవంతుడికి కనీసం ఒక్క పువ్వునైనా సమర్పించాలి. మత విశ్వాసం ప్రకారం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిని ఖచ్చితంగా మూసివేయాలని గుర్తుంచుకోండి. సనాతన సంప్రదాయం ప్రకారం నల్లని వస్త్రాలు ధరించి ఏ దైవానికి పూజ చేయకూడదు. అరటిపండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే నిలిచిన పనులు ముందుకు సాగుతాయని వేదాలు చెబుతున్నాయి. జామ పండును గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగిపోతాయని బసవ పురాణంలో పేర్కొన్నారు. శంకు పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది. ఈ పువ్వును దేవతల పువ్వుగా భావిస్తారు. శంకు పుష్పంతో పూజ చేస్తే దేవుడు త్వరగా అనుగ్రహిస్తాడని నమ్ముతారు. అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభం వస్తుంది. పూజ గదిలో లక్ష్మీదేవి పటము ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో పచ్చ కర్పూరం వేయాలి. అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పచ్చ కర్పూరం మహాలక్ష్మి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. పగిలిపోయిన లేదా విరిగిపోయిన దీపపు కుందులను తక్షణమే పూజగది నుంచి తొలగించాలి. ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలను మరునాడు తప్పనిసరిగా తీసేయాలి. వీటిని అన్నింటిని సేకరించి ప్రవహించే నీటిలో కానీ పూల మొక్కల మొదట్లో కానీ వేయాలి. శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలి. శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. శనివారం పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత కుదిరితే గంగాజలం చల్లండి. ఇలా గంగాజలాన్ని చల్లడం ద్వారా లక్ష్మీ కృపను పొందవచ్చు. శనివారం పూజ గదిని శుభ్రం చేయడం వీలుకాకపోతే ఏకాదశి రోజున కానీ గురువారం రోజు కానీ దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు. దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు
విగ్రహాలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటోను ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. పూజ చేయడానికి ముందు పూజగదిని శుభ్రం చేసుకోవాలి. మామూలుగా పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. దేవుడి గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిసరాల్లో ఎలాంటి చెత్తా చెదారం ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా కొబ్బరికాయను కొట్టి మొదలు పెట్టాలనని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవికి ప్రతీక అయినటువంటి కొబ్బరికి ఖచ్చితంగా పూజలో ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే వస్తువుల్లో కొబ్బరి కూడా ఒకటి. దేవుడి ముందు కూర్చోవడం, మెడిటేషన్, దీపం వెలిగించడం, పువ్వులను సమర్పించడం, దైవనామ స్మరణ ఇవన్నీ లేకపోతే పూజ పరిపూర్ణం కాదు. ఎటువంటి వాసన లేని పూలను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదు. నీళ్లతో కడిగిన పూలను పూజలో దేవుడికి పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు. గంధం అంతులేని దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేస్తుంది. కాబట్టి గంధంని తప్పకుండా పూజలో వినియోగించాలి. అలాగే ఒక చేత్తో దేవుడిని ఎప్పుడు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్లు చెబుతున్నారు. ధూపం దుర్వాసనలను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టిస్తుంది. కనుక పూజలో ధూపాన్ని కూడా తప్పకుండా భగవంతుడికి సమర్పించుకోవాలి. దీపం అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందించేది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేల్కొలిపే సాధనం. మనం దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవడం వల్ల సమస్త బాధలు దూరమవుతాయట. నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అనారోగ్యాలు, కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. రోజూ పూజ గదిలో దీపం వెలిగించాలి. దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలుంటే అవన్నీ తొలగిపోతాయి. శ్రీహరిని పూజించేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు, దుర్గాదేవిని పూజించేటప్పుడు ఎర్రని రంగు వస్త్రాలు, శివుని పూజించేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది. పూజ గది ఇంటిలో ఈశాన్య దిక్కున నిర్మించుకోవడం మంచిది. ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తుంది. ఫలితంగా మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంట్లోకి హానికారక కీటకాలు రావు. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపును దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.